హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నెక్స్ట్ ఇయర్ 2026కి నేను ఎటువంటి రిజల్యూషన్స్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా సేవింగ్ టిప్స్ చేయాలనేది కూడా నేను చిన్నగా సేవింగ్ టిప్స్ అనేది ఫస్ట్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం అయితే ఇటువంటి బాక్స్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నానండి. మీలో చాలా మందికి తెలిసి ఇది 1 lakh రూపీస్ది. ఇది మనకి తక్కువగానే వస్తుందని నేను పర్చేస్ చేసింది కూడా తక్కువగానే తీసుకున్నాను మీషోలో. ఎందుకంటే ఇది నాకు 1 yearకి సరిపోతుంది. 1 year తర్వాత ఇది నెలగా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ స్క్రూస్ ఇచ్చారండి. నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇవన్నీ మనం నేనైతే ఆల్రెడీ మార్కర్తో పెట్టేశాను. సో నెక్స్ట్ ఇయర్ కావాలనుకుంటే సేమ్ ఇదే నెంబర్స్ వేసుకొని కూడా మనం ఇక్కడ చిన్న పేపర్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఫస్ట్ సేవింగ్ వచ్చేసి ఇదైతే తీసుకుంటున్నానండి. నేను ఇది 1 yearలో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి 180 days ఆర్ 190 days ఉందండి. ఇందులో మనకి 500 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ నోట్స్ అనేవి ఉంటాయి. సో ఇదంతా ఫిల్ చేయడానికి 1 yearలో నేను చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. యాక్చువల్గా మనం రోజు కనుక వేయగలిగితే మనకి ఇది 180 daysలో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇదే కాదు, మనం 50,000 అయినా తీసుకోవచ్చు. మేమంతా చేయలేమనుకున్న వారు అట్లీస్ట్ 10,000 అయినా మనం ఈ 500 రూపీస్ ప్లేస్లో 10, 20, 50, 100 రూపీస్ ఇలా కూడా పెట్టుకుంటూ కూడా చేసుకోవచ్చండి. సో అలా మేము కొనలేము, ఆ 150 రూపీస్, 200 రూపీస్ కూడా మేము పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళకి మన దగ్గర ఇటువంటి కార్డ్ బాక్సెస్ ఉంటాయి కదండి. సో ఇటువంటి బాక్సెస్ మీద ఇలా మనకి ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇక్కడ పైన అంటించేసుకుంటే ఇదన్నిటికీ బాగా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సో మనం ఇది ఈజీగా ఇంట్లో డిఐవైగా యూజ్ అవుతుందండి. సో నేను ఇది తక్కువ రేటు కొన్నాను కదా, ఇది కూడా అంత మంచి వుడ్ అయితే కాదండి. మేబీ ఇది వుడ్ అయి ఉంటుంది, ఇది మాత్రం అంత మంచిదైతే కాదు. సో మనం ఇది కొనుక్కోలేమనుకున్న వారు ఈ విధంగా తీసుకుంటూ మీరు ఎంత సేవ్ చేయగలరో చూసుకొని అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక 20,000 or 30,000 అయినా సేవ్ చేసేలాగా ఉండండి. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పారండి, మా హస్బెండ్స్ మాకు మనీ ఇచ్చినా మేమంతా సేవ్ చేసుకోలేకపోతున్నామని. అది కాకుండా మేమేం సంపాదించట్లేదు, అందుకే మా దగ్గర మనీ అయితే సేవ్ అవ్వట్లేదు అని కూడా చెప్పారు. మనం కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. సో ఆ సేవింగ్ చేసేది డబ్బులు మన దగ్గర ఉంటే మనం ఏ విధంగానే ఖర్చు చేసేసుకుంటాము. అలా కాదు అనుకునేటప్పుడు ఇలా సేవింగ్ బాక్సెస్ కానీ ఒక డిబ్బీలో కానీ ఉంచుకుంటే మనం ఈజీగా మనీ అయితే సేవ్ చేసుకోగలం. నేనైతే ఫస్ట్ ఇదైతే ఆర్డర్ చేసుకున్నానండి. నేను నెక్స్ట్ 26లో 1 yearలో ఇదంతా ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా దగ్గర ఈ డిసెంబర్ మంత్లో కొంత అమౌంట్ అయితే మిగిలిందండి. సో దాన్ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. మనకి ఇలా ఒక హోల్లా ఉంటుంది, ఇక్కడ ఇది దీనిలా కూడా ఉంటుందండి. సో 500 రూపీస్ అయితే వేసాను కదా, సో నేను ఇక్కడైతే 500 రూపీస్కి టిక్ పెట్టేసుకుంటాను. ఆల్రెడీ ఒక 500 రూపీస్ నాకు ఒక సెంటిమెంట్ ఉందండి, ఏదోనే ఓపెన్ చేస్తే ఫస్ట్ మమ్మీ ద్వారా వేయించుకుందామని. వ్యాలెట్ అయినా, పర్స్ అయినా, హ్యాండ్ బ్యాగ్లోనైనా ఫస్ట్ మమ్మీ ద్వారా మనీ అయితే వేయించుకుంటాను. సో నేను సెకండ్ 500 కూడా వేసాను కాబట్టి 500కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా మార్క్ చేసేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇలా వేసుకుంటున్నాను, ఎందుకంటే డిసెంబర్ మంత్ ఎండింగ్కి వచ్చేసింది కదా, కొంత మనీ సేవ్ అయ్యి ఉంది. సో దానికోసం నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇందులో మా డాడీ కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకో 100 రూపీస్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ 100 రూపీస్లో 50 రూపీస్, 20, 10, 50 ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ 20,000కి కూడా నేను ఇలా వేసి అయితే మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ తీసుకున్నది అయితే ఇదండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి డిబ్బీలు అయితే 2 తీసుకున్నానండి. ఇవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇది మంత్లీ సేవింగ్ ఛాలెంజెస్ అని తీసుకుంటానండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ శాలరీ ఇస్తారు కదా, అందులో 20% అయితే ఖచ్చితంగా ఇందులో శాలరీ ఇచ్చిన వెంటనే వేసేస్తానండి. సో ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏదైనా ఇన్కమ్ ఉన్నట్టయితే ఎక్స్ట్రా ఏదైనా నేను మనీ సేవ్ చేయగలిగితే లాస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ నుంచి నేను కాయిన్స్ అయితే కొంటున్నాను కదా, గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. కానీ ఇది వేరే పర్పస్ కింద అయితే ప్రెజెంట్ అయితే చేస్తున్నాము. ఇలా ఎక్స్ట్రా మనీ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే ఇటువంటి బాక్స్ కొనుక్కున్నాను కదా, ఇందులో అయితే వేసుకుంటానండి. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి నేను ఇలా మంత్లీ ఎంతో కొంత అనేది సేవింగ్ కింద అయితే పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి యూజ్ అయితే ఉంటుందండి. మనం ఏదైనా ఇలా సేవ్ చేయడం వల్ల మనం అనవసరంగా ఖర్చులు అనేవి చాలా తగ్గించుకుంటూ సేవ్ చేసుకోగలుగుతాము. సెకండ్ వచ్చేసి ఇలా మంత్లీ సేవింగ్స్లో మన హస్బెండ్స్ ఇచ్చే శాలరీలో ఒక 10 to 20% మేము దాయలేము అనుకుంటే అట్లీస్ట్ 10% అయినా దాయడానికి ట్రై చేయండి. సెకండ్ అయితే ఇలా నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో థర్డ్ వచ్చేసి మన దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా సేవ్ చేయడం వల్ల కూడా మనకి యూజ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సేవ్ చేసుకున్నాం కదా, ఇవంటూ ఒక షాప్లో కానీ బ్యాంకులో ఇచ్చేసిన మనకి 100 రూపీస్ నోట్స్ 500 రూపీస్ నోట్స్ అయితే మనకి తిరిగి ఇస్తారండి. కొంతమంది చిన్న చిన్న పాన్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి చేంజ్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఇవి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఈజీగా 100స్లో ఇస్తారు. ఈ 100s తీసుకొచ్చేసి మన ఈ బాక్స్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, ఇందులోనైనా సేవ్ చేసేస్తానండి. సో మంత్లీ నేనేం చేస్తానంటే ఈ 20 రూపీస్ 10 50s ఇలా అయితే వేసుకుని ఏదైనా అంటే ఈ వచ్చేసి రోజుకు కొంత అమౌంట్ అనేది మనం ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు అవన్నీ కొన్నాక కొంత అమౌంట్ మిగులుతుంది కదా, అది ఒకళ్ళు చేంజ్ అయితే ఖచ్చితంగా ఇందులోనే వేస్తానండి. ఒక మంత్కి ఎంత వచ్చిందో చూసుకొని అది నోట్స్లా చేంజ్ చేసుకొని ఇందులో అయితే వేసేద్దామని అనుకుంటున్నాను. సో లేదు అనుకుంటే ఇలా కూడా మీరు ఉంచుకోవచ్చండి. ఇది కూడా నేను పాటించాలనుకుంటున్న థర్డ్ది సేవింగ్ టిప్ అండి ఇది. సో ఫోర్త్ వన్ వచ్చేసి నేను ఇటువంటి డిబ్బీలు అయితే 2 తీసుకున్నానండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఇవి ఎక్కడ ఓపెన్ అయి ఉండవు. సో మనం ఒకసారి వేసుకున్నాక మనీ తీద్దామనే ఆలోచన వచ్చినా మనం తీయలేము, ఎందుకంటే ఇది ఓపెన్ చేసేయాలి కాబట్టి. సో మనం ఖచ్చితంగా అయితే ఇది సేవింగ్లోనే ఉంటుందండి. అలా కాదు మేము 5 monthsకి 6 monthsకి కూడా తీసేద్దాము అనుకుంటే ఓకే, ఇలా తీసేసుకుని వాళ్ళకైతే నా సజెషన్ ప్రకారం ఇదైతే బెస్ట్ అండి. ఎందుకంటే ఇది ఓపెన్ అవుతాయి కదా, సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి తీసుకుంటూ గోల్డ్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళైతే ఏవైనా కాయిన్ కానీ ఎవ్రీ 6 months అవసరం లేదు, 2-3 months 4 monthsకి ఎలాగా ఏదైనా కాయిన్ ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే సిల్వర్ కాయిన్ పర్చేస్ చేద్దాం అనుకున్నా అటువంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. సో మేము అలా కాదు ఎంతైనా మనీ సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇది తీసుకోవచ్చండి. కానీ నేను తీసుకున్నది అయితే చిన్నదిగా అనిపించింది. సో కొంచెం మనీ వేసినా చూడండి ఫిల్ అయిపోయింది. సో అలా కాకుండా కొంచెం పెద్దది అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను థర్డ్ వచ్చేసి చెప్పేసాను కదా, ఇది ఫోర్త్ అండి. ఫోర్త్ వచ్చేసి కాయిన్స్ అనేవి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా 10 and 20 కాయిన్స్ అయితే ఇందులో వేద్దామని అనుకున్నానండి. కానీ ఎక్స్ట్రా నా దగ్గర 5 రూపీస్ కాయిన్స్ వేరేగా వేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎందుకులే ఇందులోనే అవి కూడా కలిపేస్తే త్వరగా ఫిల్ అయిపోతే మనం మార్చుకోవచ్చు కదా అన్నట్టు నేను 5 రూపీస్ కాయిన్స్ కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇలా కాయిన్స్ వేసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఖర్చు చేయకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఏది కొనుక్కున్నా మనకి కాయిన్స్ వస్తాయి కదా, ఖచ్చితంగా అవి ఎక్కడో దగ్గర పడేస్తుంటాము. అలా కాకుండా ఇలా కాయిన్ అయితే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఇదొక టిప్, ఇదొక సేవింగ్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఒక సేవింగ్ లా ఉంటుంది. నేనైతే ఇది ఈ బాక్స్ నిండిపోయాకైతే ఈ డిబ్బి నిండిపోయాకే దీన్ని అయితే ఓపెన్ చేస్తానండి.
తక్కువ అమౌంట్లో చూసుకున్నా అంటే నాకు ఈ డిబ్బి వచ్చేసి 2 కలిపి 200 300 ఇలా వచ్చాయండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తక్కువ అమౌంట్తోనే చేసుకుంటున్నాను. అలా కాదనుకుంటే డిఐవై కావాలనుకుంటే మన ఇంటి దగ్గర బాక్సెస్ ఉంటాయి కదండి, సో వాటిని కూడా క్యాప్ ఉన్నవి అయితే మొత్తం క్లోజ్ చేసేసుకొని మధ్యలో ఇలా హోల్ చేసుకున్నా మనకి సరిపోతుంది. ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఏవైనా డిఐవైస్ కావాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా వాటిని ఫిల్ చేస్తాను. సో నెక్స్ట్ సేవింగ్ ఐడియా టిప్ వచ్చేసి నేను ఇలా చేంజ్ ద్వారా అయితే సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అవి కాకుండా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2-3 మంత్స్కి ఒకసారి అయినా ఇలా కాయిన్స్ అయితే కొనుక్కుందామని అనుకుంటున్నానండి. ఇవన్నీ నేను కొనుక్కున్న లాస్ట్ ఇయర్లో కొనుక్కున్నవి. లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే నేను కాయిన్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా 24 క్యారెట్స్ గోల్డ్ కాయినేనండి. సో ఒక్కొక్కసారి ఆన్లైన్లోనే ప్రతిదీ పర్చేస్ చేశాను. ఆఫర్ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కసారి అయితే కొనుక్కున్నాను. ఇవి ఎందుకు ఓపెన్ చేశానంటే నేను దీని యొక్క ప్యూరిటీ చాలామంది అయితే అడిగారండి. సో నేను ప్యూరిటీ చెక్ చేయించుకోవడానికి కానీ వీటిని అయితే ఓపెన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు కరెక్ట్గా చూపిస్తాను కూడా వీటి యొక్క ప్యూరిటీ అనేది. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఇలా సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా కాయిన్స్ అనేవి. నేను ఈ 2025లో ఎన్ని కాయిన్స్ కొన్నాను, ఎంత గోల్డ్ కొనుక్కున్నాను, ఎంత సిల్వర్ కొనుక్కున్నాను, ఎలా కొనుక్కున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఆ టిప్స్ కూడా మీరు పాటించి ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేను ఇలా గోల్డే కాదు ఇలా సిల్వర్ కాయిన్స్ కూడా కొనుక్కున్నాను. నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేని టైంలో ఇలాగా సిల్వర్ కూడా పర్చేస్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రజెంట్ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా కాస్ట్ అయితే పెరుగుతుంది కదా. సో వీటి యొక్క ప్యూరిటీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కూడా ఒక సేవింగ్ పర్పస్ కింద ఉంటుంది. అమౌంటే కాకుండా ఇలా కూడా కొనుక్కోవచ్చు అనేది నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ 2026లో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఎటువంటి సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే యూట్యూబ్లో హైప్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదండి, సో నా వీడియో ఖచ్చితంగా హైప్ చేయండి. అలా హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.